డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్లో గౌరవ పార్లమెంటు సభ్యులు అవినాష్ రెడ్డి గారు ఈ మీటింగ్లో మంత్రి గారు ఉన్నారు, వరదరారెడ్డి గారు ఉన్నారు, సుధాకర్ యాదవ్ గారు ఉన్నారు, పుత్తా చైతన్య రెడ్డి ఉన్నారు, కడప ఎమ్మెల్యే ఉన్నారు, అందరు ఉన్నారు. దాంట్లో సందర్భంగా ఈరోజు ఆ మీటింగ్లో అడగడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు అక్కడ శాసనసభలో ఒక ప్రకటన చేశారు. ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఉందో దాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆయన నొప్పించి నేనే ఆపానని చెప్తా ఉన్నారు. ఈ ప్రాజెక్టు దానికి సమాధానంగా ఈరోజు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు స్పందించట్లేదు. అదేవిధంగా నిన్న ఇరిగేషన్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ చూస్తే రాయలసీమ ఎత్తిపోతల పథకమే ఇది అనవసరమైన పథకము, దీనివల్ల ఉపయోగం లేదు, డబ్బులు అనవసరంగా వృధా చేయడం తప్ప ఉపయోగం లేదని చెప్పి చాలా దుర్మార్గమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈ రాయలసీమ ప్రాంతానికి మీరు ఒక్కసారి చూడండి, మైలవరం రిజర్వాయర్లో కట్టి 40 ఏళ్ళైనా నీళ్లు తాగేదానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి. ఈరోజు ఆ మైలవరం రిజర్వాయర్కు 5-6 సంవత్సరాల నుంచి నీళ్ళు వస్తున్నాయంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు 11,000 క్యూసెక్స్ నుంచి 44,000 క్యూసెక్స్లకు సామర్థ్యాన్ని కృష్ణా జలాలను తీసుకోవడం వల్లనే ఈరోజు గండికోట వీళ్ళు చెప్తున్నారు అన్ని రిజర్వాయర్లు నిండినాయి, నీటితో ఉన్నాయి. నిజమే, ఎందుకున్నాయి? 44,000 క్యూసెక్లకు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సామర్థ్యాన్ని పెంచుతూ ఉంటే మన రాష్ట్రంలో కొంతమంది అభ్యంతరం చెప్పినారు, తెలంగాణ అడ్డుపడింది. అయినా కూడా రాజశేఖర రెడ్డి గారు లెక్క చేయకుండా నాకు అన్ని ప్రాంతాలు సమానమే, రాయలసీమ ప్రాంతానికి అదేవిధంగా నెల్లూరుకి సోమశిలకు అన్ని ప్రాజెక్టులకు గండికోటకు నీళ్లు కావాలన్నా, కేసీ కెనాల్కి కావాలన్నా, తెలుగు గంగకు కావాలన్నా అన్నిటికీ ముఖ్యం కృష్ణా వాటరే. కాబట్టి 40,000 క్యూసెక్ల సామర్థ్యాన్ని పెంచినాడు. కాబట్టి ఈరోజు ఈ మంత్రులు చెప్తున్నారు నీళ్లు ఉన్నాయంటే ఎందుకున్నాయి ఈ రిజర్వాయర్లో. రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారు. ఎంతమంది అడ్డుపడినా కూడా ఆ రోజు కూడా కుట్రలు కుతంత్రాలు చేసి కింది ప్రాంతం వాళ్ళతో కూడా అభ్యంతరాలు పెట్టించారు. తెలంగాణ వాళ్ళు అడ్డుకున్నారు. అయినా కూడా ఆ రోజు ఆ మహనీయుడు రాజశేఖర రెడ్డి చేసినారు కాబట్టి ఈరోజు అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి. ఈరోజు ఇంకొకటి అది లేకపోతే అదే ప్రాజెక్టు అది మన ఎంపీ గారు చెప్పినట్టు 880 అడుగుల ఎత్తులో నీళ్లు ఉంటేనే 44,000 క్యూసెక్స్ వస్తాయి. 854 అడుగులకు పడిపోయినా 7,000 వస్తాయి. 840 అడుగులకి కిందికి పడిపోతే చుక్క నీరు తీసుకునే అవకాశం లేదు కృష్ణా జలాలు రాయలసీమ ప్రాంతానికి. అయ్యా ఈరోజు మనం ఎందుకు ఆందోళన పడుతున్నాం? రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు? అక్కడ 800 అడుగుల్లోనే పవర్ జనరేషన్కి అని చెప్పి పవర్ అవసరం లేకపోయినా కూడా నీళ్లు వదులుతూ జనరేట్ చేస్తూ 800 అడుగుల నుంచి, అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ డిండి కానీ మిగతా ప్రాజెక్టులకు అన్నిటికి కూడా పర్మిషన్ లేకున్నా కూడా 800 అంతకంటే కింది స్థాయి నుంచి నీళ్లు తోడేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచన చేసి రాయలసీమ ఎడారైపోతుంది, వాళ్ళు అదేవిధంగా తెలంగాణ ప్రాంతం పర్మిషన్ లేకుండా ప్రాజెక్టులు కట్టి నీళ్ళని వాడేస్తున్నారు, దానివల్ల రాయలసీమకు తాగేదానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి, రాయలసీమ ఎడారయ్యే పరిస్థితి వస్తుందని చెప్పి ఆలోచన చేసి ఆ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని 800 అడుగుల నుంచే నీళ్లు తీసుకునే విధంగా శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఆ రోజు పనులు చేపట్టినారు. అదేవిధంగా దానికి పనులు చేపట్టిన తర్వాత ఆ రోజు అభ్యంతరం పెట్టింది ఎవరు? ఈరోజు పేపర్లో కూడా చూసినాం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి తగిన సింపథైజర్స్తో గ్రీన్ ట్రిబ్యునల్లో కోర్టులో అభ్యంతరం చేసి దాన్ని ఆపాలని ప్రయత్నం చేశారు. దాన్ని ఆపారు. ఆ రోజు కూడా అభ్యంతరం చెప్పినారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు? అయ్యో మాకు తాగునీరుకి చెన్నైకి కావాలా, అదేవిధంగా రాయలసీమ ప్రాంతానికి తాగునీరు అవసరం ఉందని చెప్పి మళ్ళీ 2023లో జీవో ఇచ్చి ఆ ప్రాజెక్టు పనులు చేసి పూర్తి అయ్యేటి. ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింటే అది పూర్తి అయ్యేది. ఈరోజు దురదృష్టవశాత్తు ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడ ఏమైపోయింది? ఆ ప్రాజెక్టు చేసే అవకాశం ఉన్నా ఈరోజు పనులు ఎందుకు చేయలేదంటున్నారు. చాలా 80% పనులు పూర్తి అయినాయి. కేవలం పంపులు తీసుకొచ్చి పెడితే పంపు చేస్తే నీళ్ళు వస్తాయి. దాన్ని ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి ఒత్తిడికి తలొగ్గి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆపిందనేది పూర్తిగా అర్థమవుతూ ఉంది. ఈరోజు ఎందుకంటే ఎంపీ గారు అడిగినప్పుడు ఏం చెప్తున్నారు వాళ్ళు? ఈరోజు మన ఇరిగేషన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఏముంది? ఈ స్కీమే అనవసరం అంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఏదైతే ఒత్తిడి చేశాడో దానికి అనుగుణంగానే
ఇరిగేషన్ మినిస్టర్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు తప్ప ఈ ప్రాజెక్టు చేపడతామని ఎక్కడా స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. అంటే దాని అర్థం ఆయన ఏం చెప్పినాడో అసెంబ్లీలో దానికి అనుగుణంగానే నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు పర్యావరణ అనుమతి తీసుకోలేదన్నారు. మనం జగన్మోహన్ రెడ్డి గారు తాగునీరు అవసరం ఉందని చెప్పి పర్యావరణ అనుమతులు లేకుండా చేయొచ్చు, ఎందుకంటే ఆల్రెడీ మనకు హక్కుగా ఉన్న నీళ్ళే కాబట్టి అవి వాడుకోవచ్చని ప్రాజెక్టు చేపట్టినాడు. మీరు ఎందుకు చేపట్టలేకపోతున్నారు? ఈ గవర్నమెంట్లో పర్యావరణ అనుమతికి మీకు అవకాశం ఉన్నా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి ఒత్తిడికి తలగ్గి పర్యావరణ అనుమతులు కూడా రాకుండా చేసింది మీరు. ఈరోజు ఒకటే అడుగుతున్నాం, 90% స్ట్రైక్ రేట్తో మాకు ప్రజలు పట్టం కట్టినారన్నారు. మీకు కట్టి ఏం ఉపయోగం ఉంది? 161 సీట్లు ఉన్నాయి. మీరు సపోర్ట్ లేకపోతే కేంద్రం పడిపోతుంది. మీరు చిన్న పర్మిషన్ తీసుకొచ్చేదానికి కూడా ప్రజలను రాయలసీమ ప్రాంతాన్ని ఎడారి చేసైనా పర్వాలేదు కదా, కానీ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రికి తలొగ్గుతా ఉన్నారు. ఈరోజు మీకు చిన్న పర్మిషన్ 90% స్ట్రైక్ రేట్ అని గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎంపీలన్నీ మావే, ఎమ్మెల్యేలు మేమే అంటున్నారు. ఏం చేయండి మీరు అందరినీ కూడా. ఈరోజు నేను బాధాకరమైన విషయం, హౌస్లో వరదరారెడ్డి ఉన్నాడు, సుధాకర్ యాదవ్ ఉన్నాడు, ఉత్త కమలాపురం ఎమ్మెల్యే ఉన్నాడు, కడప ఎమ్మెల్యేంది. కనీసం వాళ్ళు భయపడుతున్నారు. ఈ మాట ఎత్తిపోతల పథకం ఇది ఖచ్చితంగా కావాలని చెప్పలేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారంటే చాలా బాధ కలుగుతూ ఉంది. ఎంపీ గారు గట్టిగా అడుగుతూ ఉన్నారు, ఈ ప్రాజెక్ట్ అవసరం లేదా మీరు మాట్లాడండి అంటే ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడరు. ఆ ప్రాజెక్ట్ అవసరం అని చెప్పి మంత్రి గారు చెప్పట్లేదు, ఇరిగేషన్ మినిస్టర్ అవసరం లేదన్నారు. కనీసం మన శాసనసభ్యులన్నా చెప్తారనుకుంటే ఏ ఒక్క శాసనసభ్యుడు కూడా మీటింగ్లో ఈ పథకం అవసరమని చెప్పకపోవడం చాలా బాధాకరం. వీళ్ళు కూడా ఈ ప్రాంతానికి అన్యాయం చేసే విధంగా మాట్లాడకుండా మీరు ఇదే విధంగా ఉంటే శాశ్వతంగా ఈ ప్రాంతానికి అన్యాయం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు. కాబట్టి ప్రతి ఎమ్మెల్యే కూడా నేను మాట్లాడాలని కోరుతా ఉన్నా. కూటమిలో కడప జిల్లాలో ఇంతమందికి ఎమ్మెల్యే సీట్ ఇచ్చినారు, అన్నీ గెలిచినారు. ఈరోజు ఏం చేస్తున్నారు మీరు? ఒక్క ప్రాజెక్టు గురించి మాట్లాడాలంటే గవర్నమెంట్కి భయపడతా ఉన్నారు. మీరు భయపడితే అన్యాయం జరిగేది రాయలసీమ ప్రాంతానికి. కాబట్టి నేను కోరుతా ఉన్నాం, ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ ప్రాంతాన్ని కరువు ప్రాంతం కాకుండా శాశ్వతంగా నీళ్ళు అందించాలా, ఇబ్బంది పడకుండా ఏ పరిస్థితిలో ఎట్టి పరిస్థితులు వచ్చినా కూడా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావాలని చేపట్టే రాయలసీమ ప్రాజెక్టు కోసం మా ఎంపీ గారు చెప్పినట్టు ప్రభుత్వం మీద ఒత్తిడి చేసేదానికి అన్ని పోరాటాలు చేస్తామని మనవి చేస్తాం.